ఒక నేరం చేసిన వాడికి శిక్ష వెయ్యాలో వద్దో, జైల్లో పెట్టాలో, లేకపోతే ఇంకోటి ఏమన్నా జైల్లోంచి తీయాలో, ఇవి కేంద్రంలో ఉన్న వాళ్ళకి తెలియదా, లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తెలియదా? దానికంటూ ఒక లా ఉంది, దానికంటూ ఒక వ్యవస్థ ఉంది కదా. ఢిల్లీ వెళితే రాష్ట్రాభివృద్ధి గురించో, లేకపోతే దేశ భవిష్యత్తు గురించో, లేకపోతే రాష్ట్రంలో యువత భవిష్యత్తు గురించో మాట్లాడతానా, లేకపోతే ఎవరినో జైల్లో వేయండి, వాళ్ళకి బెల్ట్ కట్టండి, వీళ్ళకి గొలుసులేండి అని అడుగుతానా? అది కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత మళ్ళీ అంతటి ధైర్యం ఉన్న, అంతటి సమర్థత ఉన్న నాయకుడు. ఆయన్ని ఇవన్నీ నేను అడుగుతానా? ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో, పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడి చాలా విషయాల మీద ఆయన రెస్పాండ్ అయ్యారు. చాలా విషయాలు క్లారిటీ కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఈ మధ్య ఆయన మీద, ఆయన పార్టీ జనసేన మీద జరుగుతున్న ఒక దాడి, ముఖ్యంగా కొన్ని వెబ్సైట్లు, కొన్ని సోషల్ మీడియాల్లో ఛానళ్ళు, పుట్టగొడుగుల్లో వచ్చిన యూట్యూబ్ ఛానళ్ళు, వీళ్ళందరూ ఆయన ఏది పడితే అది మాట్లాడేయచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఒక సాఫ్ట్ టార్గెట్లా కనిపిస్తారు. పైకి ఆయన నెమ్మదిగా ఉంటాడు, ఆయన పనేది ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఊరికి ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పి ఆగి ఆ ప్రతి వాళ్ళకి రాళ్ళు వేసిన వాళ్ళకి రాళ్ళు తీసి ఇవ్వడం ఇవన్నీ చేయరు కాబట్టి ప్రతి వాళ్ళు రాళ్ళు వేస్తారు. సరే, ఎవరు పడితే వాళ్ళు వేసారు అనుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్కి బాగా పరిచయస్తులు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు అవన్నీ పెట్టినప్పుడు కలిసి కూర్చుని మాట్లాడిన ఒక విశ్లేషకుడు. ఆయన ఇంట్లో పెళ్లికి కూడా సాధారణంగా పవన్ కళ్యాణ్ మీరు పెద్ద పనిగట్టుకు రావక్కర్లేదని నేనే వస్తానని చెప్పి అంత ఆత్మీయ సంబంధం కలిగిన నాగేశ్వర్, ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆయన పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అమిత్ షాతో జగన్ జైల్లో వేయించమంటే కాదు కాదు మీరు మీ పని చూసుకోండి, నాకేం చేయాలో తెలుసు, అట్లా కాదు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ షా, ఇవన్నీ చెప్పారు, అనేది విశ్లేషించారు వారు. సో దానికి నిన్న మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. సో యాక్చువల్గా ఆ ఇన్సిడెంట్ క్లోజ్ అయినట్టే. ఎందుకంటే ఎప్పుడైతే నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని నాగేశ్వర్ చెప్పారో, ఉపసంహరించుకుంటున్నాను, అంతకుముందు మనోహర్ గారు రిక్వెస్ట్ చేశారు, మీ మీద అందరికీ గౌరవం ఉంది, ఎందుకు ఇలా మాట్లాడారని. పవన్ కళ్యాణ్ కూడా నిన్న పేరు ఎత్తలేదు, కానీ ఈ అంశం గురించి మాట్లాడారు. బట్ ఇదే విషయాన్ని చెప్తా తర్వాత నేను నాగేశ్వర్ కూడా ట్వీట్ చేశారు, మీరు జనసేన దీని మీద ఎవరిని రెస్పాండ్ అవ్వద్దన్నారు, నేను వెనక్కి తీసుకున్నాను, సో దయచేసి ఇంక దీని ఇక్కడితో వదిలేద్దామని. ఎస్, అది పెద్ద విషయం కాదు, అయిపోయింది. కానీ ఇది జరగాలని కోరుకుంటూ అన్నది, ఇలాంటి ఇష్యూస్ ఇంకా ఇంకా రావాలని కోరుకుంటూ అన్నది, ఏమన్నా ఒక చిన్న విషయం వస్తే కులాన్ని తీసుకొచ్చేసి లేకపోతే వర్గాలను విడదీసేసి అక్కడ చలి కాచుకోవాలి, ఆ చలికి మంట కాచుకోవాలని చూసేవాళ్ళు ఎవరు? వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ అధినేత జగన్. అందుకే నన్ను ఆయన మాట్లాడితే కులం అంటారు. నేను కుల రాజకీయాలు చేయడానికి వచ్చానా? అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను? ఒక సూపర్ స్టార్డమ్ ఉండి, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, పర్ డే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న నటుడు ఇండియాలో పవన్ కళ్యాణ్. నేను ఆ నెంబర్స్ చెప్పను, బాగుండదు, అవి ఓపెన్గా చెప్పకూడదు కాబట్టి. కానీ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఆయన పర్ డే. అలాంటివన్నీ వదిలేసి ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి? నేను ఆయన చెప్పుకున్నారు ఎందుకు వచ్చాను, నేను నా జర్నీ ఏంటి. అక్కడ ఎవరో పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోతే నన్ను చావగొట్టాను, నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదు, నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదని. వాళ్ళు అంటే నవ్వుతూనే మాట్లాడారు ఆయన. ఒక కొంత ఆహ్లాదకర వాతావరణం క్రియేట్ చేస్తూనే ఇవ్వాల్సింది ఇచ్చేశారు నిన్న కార్యకర్తలకి, వైసీపీకి, లేకపోతే కూటమిలో ఉన్న నాయకులకి, ఆయన అభిమానులకి, అందరికీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి అభిమానులు సీఎం 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 అంటారు. ఏం చేశారు? ఓడించారు కదా 2 చోట్ల. పక్క రాష్ట్రంలో ఏం చేశారు? హాలోగ్రాములు పెట్టుకుని కటౌట్లు పెడితే సీఎం చేసేసారు. అంటే అక్కడ అభిమానులందరూ ఒక తాటిపైకి వచ్చి నిలబడ్డారు. ఇక్కడ కులాల వారీగా, పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయారు. అదే ఆయన చెప్పింది. పైగా సిచ్యుయేషన్ వాడుకుని నేనే అయిపోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు భలే అయిందిలే అని ముందుకు వెళ్ళిపోయి నేను ముఖ్యమంత్రి అయిపోవడానికి ప్రయత్నాలు చేసేవాడిని కదా. అది కాదు, పదవుల కోసం కాదు. మళ్ళీ నిన్న ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే దీని మీద ఒకదంపుడు వాయించేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఆయన క్లారిటీ ఇచ్చారు. నేను క్లియర్గా ఉన్నాను, నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో నాకు స్పష్టత ఉంది. నన్ను జనసేన అని అన్నారు కదా, వ్యూహాలు నాకు వదిలేయండి, నేను చూసుకుంటా, మీరు బ్లైండ్గా ఫాలో అయిపోండి అంతే నేను చెప్పిందని. ఎందుకంటే ఆయనకి ఖచ్చితంగా పక్కాగా ఏదో వ్యూహం ఉండే ఉంటుంది కదా. ఇవాళ క్లిష్ట పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఆ రోజు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బేషరతుగా మద్దతు ఇచ్చి జైలు ముందు మాట్లాడిన వ్యక్తికి, రాష్ట్ర రాజకీయాన్ని జస్ట్ ఇలా ఫ్లిప్ చేసిన మనిషికి ఏదో క్లారిటీ లేకుండా ఉండదు కదా. అదే చెప్పారు ఆయన నిన్న పార్టీ కార్యకర్తలకి, నాయకులకి.
నిజంగానే నాయకుడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఆయనే కదా నిర్ణయాలు తీసుకుంటాడు. వ్యూహాలు ఆయనకు వదిలిపెట్టేస్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు రోజుకొకళ్ళు వెళ్ళి ఇలా చేయండి సార్, అలా చేయండి సార్ అని చెప్తారా? చెప్పరు కదా. ఏ పార్టీ అయినా అంతే, జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా. సో ఇంకా ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు. ఊరికే ఏం మాట్లాడకుండా ఉన్నాం కదా అని ప్రతివాడు రాళ్లేస్తే లేకపోతే ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోము, మేము రియాక్ట్ అవుతాము అని. అలాగే కార్యకర్తల విషయంలో ఆయన ఒక చాలా కీలకమైన కామెంట్ ఏం చేశారంటే, ఏమైపోయింది ఇంతకు ముందున్న పౌరుషం, నాకు అలాగే ఉంది, నేను పోరాడుతూ ముందుకు వెళ్తాను, మీకు ఉండాలి, పదవులు వచ్చాక ఆ పౌరుషం తగ్గిపోయిందా, పటిమేమన్నా తగ్గిపోయిందా అని చెప్తూనే, నేను తీసుకునే నిర్ణయాలు ఎవరికైనా నచ్చకపోతే, మీరు ఒకవేళ ఉబే చెయ్యలేకపోతే హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు, అది కూడా చెప్పారు ఆయన. ఉండాలో వద్దో మీరు నిర్ణయించుకోండి అని. అలాగే ప్రతిపక్షాల విషయంలో ముఖ్యంగా, ప్రతిపక్షం అంటే ఏముంది, ఇంకా వైసీపీ ఒకటే కదా, వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళకి చెప్పారు. కూటమిలో కూడా నేను చాలా సర్దుకునే ఉంటాను, అది ఒక పార్టీ కోసం కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం. గతంలో చెప్పినప్పుడు ఇదే చెప్పారు. సో వన్స్ ఫర్ ఆల్ మళ్ళీ ఇంకోసారి అందరికీ క్లారిటీ వచ్చినట్టు అయిందా, ఇంకా కొన్ని ప్రశ్నలు ఏమన్నా మిగిలిపోయాయి? ఒకళ్ళు జైలుకి వెళితేనో ఒక పార్టీ ఏదో అయిపోతానో, జనసేన ఎదుగుతుంది, లేకపోతే నేనేదో అయిపోతాను ఎదిగిపోతాను అనేంత బలహీనమైన రాజకీయ వ్యక్తిత్వం ఉన్నవాడిని కాదు అని ఇంకోసారి స్పష్టం చేశారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంటే చాలామంది పవన్ కళ్యాణ్ విషయంలో ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటారు, ఆయన కూడా పట్టించుకోరు. నిన్న కూడా అన్నది ఏంటంటే, ఇప్పుడు నాగేశ్వర గారి విషయంలో కూడా నేనేం పట్టించుకోకపోయేవాడిని, కానీ అమిత్ షాని తీసుకొచ్చారు ఇందులోకి, అది తప్పు కదా. సో అమిత్ షా గురించి కూడా ఏది పడితే అది మాట్లాడితే ఎలాగా అనే అంశం మీద అందుకే నేను రెస్పాండ్ అవుతున్నాను. నాతో పాటు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్. నమస్కారం అడిసిమిల్లి గారు. కుసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం విద్యాసాగర్ గారు. సో అడిసిమిల్లి గారు, నిన్న అంటే వారితో మాట్లాడడం మీ నాయకుడు ఏమన్నాడు అనేది రొటీనే కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ మధ్య జరుగుతోన్న పరిణామాలకు సంబంధించి రెస్పాండ్ అయ్యారు. అంటే మనకు ఒక్కొక్కసారి మంట కనపడదు, కానీ వేడి ఎక్కడో సెగ తగులుతూ ఉంటుంది కదా. అట్లాగే నిన్న ఆయన ఏదో సీరియస్గా ఫేస్ పెట్టి, కొన్ని సందర్భాల్లో సీరియస్గా మాట్లాడారు, కానీ ఎక్కువ శాతం ఆహ్లాదంగానే నవ్వుతూనే మాట్లాడుతూ ఇవ్వాల్సిందంతా చెప్పేశారు. ముఖ్యంగా ఆయన ఎవరెవరికి క్లారిటీ ఇచ్చారు. ఒకటి, కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి, అలాగే రెస్పాండ్ అవ్వని బీజేపీకి, ఏది అమిత్ షా గారి వ్యవహారం తీసుకొచ్చినా రెస్పాండ్ అవ్వలేదు, అలాగే జనసేన నాయకులకి. ఏమనిపించింది? అందరికీ నమస్కారం రిషి గారు, మీకు, ఏబిఎన్ వీక్షకులకి, విద్యాసాగర్ గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ నాకేమనిపించిందంటే, నేను ఆయన చూసిన తర్వాత ఇటీవల కాలంలో ఆయన వాళ్ళ కేడర్ను ఉద్దేశించి కానీ, పబ్లిక్ అడ్రస్ సిస్టంలో కానీ, వాళ్ళ బహిరంగ సభల్లో కానీ, ప్రెస్ మీట్లో కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన టాప్ 5 ప్రసంగాల్లో ఇది నెంబర్ 1 స్థానంలో ఉంటున్నాడు. ఎందుకంటే చాలా తక్కువ కాలంలో ఆయన మెచ్యూరిటీ వచ్చింది, బాగా పరిణితి చెందిన ప్రసంగాలు అంటారు ఇట్లా. ఎందుకంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఊహించుకుంటారంటే అందరూ చాలా దూకుడు, ఆవేశపరుడు ఇలాగ మాట్లాడుకుంటారు. కానీ ఆయనలో అనూహ్యమైన మార్పు ఉండేది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్గా. 2 ఏళ్ల నుంచి కూడా చూస్తున్నాం, అంతకుముందు కూడా. ఎప్పుడైతే 22 మార్చి 14 వాళ్ళ పార్టీ ఆవిర్భావం ఉన్నాడు, ఆయన ప్రసంగం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపించాడు. అవాళ నుంచి కూడా ఏ ఒక్క ఇంచు కూడా పక్క తప్పలేదు. అంటే చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి నిర్ణయాలు. అంటే చాలామంది ఆ అవసరానికి తగ్గట్టుగా సమయం, సందర్భాన్ని బట్టి వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటారు. ఇది సహజంగా జరుగుద్దండి. ఒపీనియన్స్ మార్చుకోకపోతే అసలు రాజకీయ నాయకుడే కాదంటాడు మన గిరీశం గారు కన్యాశుల్కంలో. అయితే అలా కాకుండా ఏ మాట మీద మనం మాట్లాడామో, ప్రజలకు ఏదైతే ఒక నమ్మకం కలిగించామో దాని మీదే కట్టుబడి ఉండడం, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఎగుడు దిగుళ్ళు ఒత్తిళ్ళు మధ్య ఆ మాట మీద నిలబడగలగడం నిజంగా ముదావహం. ఇది ఈ విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలి. ఇది ఆయన మెప్పించడానికో లేకపోతే ఆయన పొగిడితే మనకి ఏదో వస్తుంది, కనీసం మాట్లాడే వ్యక్తి కాదు, మన మొహం కూడా చూడండి. మామూలు నేను ఎవరు కూడా తెలియదు ఆయనకి. అయితే మన ద్వారా ఒక సందేశం మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పాడేసుకునేవారు కానీ, ఆయన పట్ల అనుమానం, అపోహ పెంచుకున్న వాళ్ళు కానీ పదే 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 స్పష్టత ఇస్తున్నాడు ఆయన. ఇక ఆపాలని ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ వ్యూహాన్ని ఆయన ఆపుకోవాలి.
ఎందుకంటే అది ఫెయిల్డ్ ఆల్రెడీ. ఎందుకంటే టీడీపీ జనసేన మధ్య పొత్తుని లేకపోతే రెండు కులాల మధ్య సఖ్యతని చెడగొట్టాలనే ప్రయత్నం అతను విఫల ప్రయత్నం. అది అంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదనేటువంటిది ఆయన స్పష్టంగా చాలా స్మూత్గా చెప్పాడు. గతంలో కొంచెం ఘాటుగా తర్వాత చెప్పాడు. నిన్నైతే కట్ త్రోట్గా మీ ప్రయాస వృధా అని చెప్పేసి స్పష్టత ఇచ్చేసాడు ఆయన. అలాగే ఆయన తన ప్రసంగం నేను మాట్లాడిన దాంట్లో యూట్యూబ్ ఛానల్లోనూ లేకపోతే ప్రధాన మీడియాలోనూ పత్రికా మీడియాలోనూ వాళ్ళు వెబ్సైట్లో కొన్ని కథనాలు వండి వారుస్తూ ఉంటారు. దాని మీద తర్వాత చర్చ జరుగుద్ది, తన యూట్యూబ్లో దాన్ని కంటిన్యూ చేస్తారు. ఇదంతా అభూత కల్పనలో వార్తలు వండుతారు. నేను చాలా మంది దగ్గర చూశాను నేను. ఇటువంటి అన్నిటికి సరే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటే మీకు వ్యూస్ వస్తాయి, లేకపోతే స్ట్రైక్స్ వస్తాయి ఇలాంటివి అనుకుంటే మీరు ఎంజాయ్ చేయండి, అంతేగాని ఇంత దారుణమైన బురద చల్లడం మీకు తగదు అని అది కూడా చాలా స్మూత్గా చెప్పాడు ఆయన. ఊరికే మీ మీద మేము దాడి చేసి మాటలు దాడి చేయటం వల్ల మాకేం ప్రయోజనం ఉండదు, కేసులు కడటం వల్ల మాకేం వస్తుంది, కానీ మీ విలువ దిగజారిపోద్ది అనేటువంటిది చెప్పాడు. ఇప్పుడు యాక్చువల్గా సాధారణంగా విశ్లేషకులుగా ఉన్నవాళ్ళు కానీ వామపక్ష భావజాలంతో ఉండి నిజంగానే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ విద్వత్తు, విద్య, వివేకం, విజ్ఞానం అంతా కూడా ప్రజల కోసం ఏదో రూపంలో మన ఊళ్ళో కూడా మనం వెళ్తాం. ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఏమంటే ఇలా జరుగుతుంది మాకు మంచి మాట చెప్తాను, వాళ్ళు మంచి మాట చెప్తారు. అలాంటి పాత్ర పోషించాల్సిన సమయంలో అది లివ్ అండ్ లెట్ లివ్ అండి, అంటే బతికించు విధానం. కానీ తర్వాత అది బతుకు తెరుగా మార్చుకుని జీవనభృతి కోసం పాకులాడి దాన్ని లివ్ అండ్ లెట్ డైగా మార్చేస్తున్నారు. ఇది అభ్యంతరకరం. ఇక్కడ ఉత్తుపున్నాన్ని, అసత్యాలని, అబోధకం, నువ్వు వాస్తవాలను నువ్వేమన్నా చెప్పు, అది ఎంత గట్టిగా మాట్లాడినా అది అవాస్తవాలని, అబోధ కల్పనని, లేకపోతే వ్యక్తిత్వ హననాన్ని, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు దాన్ని, అటువంటివి చేసి మీరు దానివల్ల అవతల మనస్తాపం కలుగుతుంది. ఎంత పాజిటివ్గా ఉందాం, మా పని మమ్మల్ని చేసుకునే ఉంటారు బాబు అన్న వాళ్ళకి ఒక రకంగా ముళ్ళలో గుచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళు తిరిగి ఏదైనా మాట అనాలంటే వీళ్ళ విద్య, వీళ్ళ స్థాయి, వీళ్ళ అధ్యాపకులుగా పనిచేసి లేకపోతే ఇంకా వేరే విధంగా చాలా హుందాగా రెస్పాండ్ అయ్యారు. విశ్రాంతి అధికారులు ఉన్నవాళ్ళు మనోహర్ గారు కానీ ఈ మాట ఏదైనా మాట అనాలంటే కొంచెం ఆలోచిస్తారు వాళ్ళు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు రెచ్చిపోవడం, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ రకరకాల కారణాలతో మద్దతు. ఇక్కడ ఏమవుద్దంటే ఎవరైతే ఈయనే కాదు చాలామంది అప్పుడు పోసం కృష్ణమురళి లేకపోతే ఇంకా అనేక మంది పవన్ కళ్యాణ్ గారు పోలిక లేదులే, కృష్ణమురళి అయితే ఆ స్థాయికి దిగజారకూడదు కదా. అంటే భాషలో వ్యత్యాసం ఉండొచ్చు కానీ అదే స్థాయిలో దిగజారిపోవటం అంటే పాతాళాలకి లిఫ్ట్ వేసి దిగినట్టండి. మామూలుగా మెట్లు దిగి వెళ్తారు చాలా మంది, దిగజారుతారు, వీళ్ళు లిఫ్ట్ వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టండి. నిన్న ఆయన కేడర్ కానీ అలాగే కూటమిలో ఉన్న పార్టీ నాయకులకు కానీ కేడర్ కానీ ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చాడు. అది అలాగే మిగతా పార్టీలు కూడా నేను నా లెక్క ప్రకారం తెలుగుదేశం పార్టీ విషయంలో కూడా అంతకంటే సీరియస్గా ఉంటుంది. ఎవరన్నా పొరపాటుని కూటమికి బీటలు వారే పరిస్థితి కానీ వ్యాఖ్యానాలు కానీ చేస్తే వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు ఉంటాయి, లేదా వాళ్ళు మాట్లాడటం ముగిసే లోపల వాళ్ళకి మెసేజ్ వస్తుంది. ఇది అందుకనే నేను చెప్తాను ఒక మాట, మీరు ఎవరో ఈ ప్రయాసాలు పడకుండా వాళ్ళు తుమ్మ జిగిరి పెట్టుకుని అంటించుకున్నారు కాబట్టి ఆ ప్రయత్నాలు వృధా అని చెప్పాను. ఇప్పుడు కుసంపూడి గారు, నాకు ప్రతిసారి ఏమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు వీళ్ళ ముగ్గురు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళకున్న క్లారిటీ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు ఆయన మాటల్లో అర్థమవుతుంది. సరే కేంద్ర పెద్దలు దీని మీద స్పందించారు, కానీ నిన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ విషయంలో ఆయన ఓపెన్గానే ఆయన అసంతృప్తితో అసహనం వ్యక్తం చేశారు. అంటే మీరు అమిత్ షా పేరు తీసుకొచ్చినప్పుడు కూడా ఎవరు మాట్లాడరా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండి అదొకటి రెస్పాండ్ అవుతూ. అసలు మీరు చెప్పండి, నాలుగుగా మీరు పార్టీతో మొదటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు కదా, ప్రతిసారి వై పవన్ కళ్యాణ్ ఇదే సాఫ్ట్ టార్గెట్? ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. నమస్తే. సరే, నిన్న పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళినటువంటి కారణం వేరు. ఏదైతే వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి రాజమండ్రి పుష్కరాలకు సంబంధించి పనితీరు ఎలా ఉందని చెప్పేసి అన్ని పర్యవేక్షించారు. ఆయన క్షేత్రస్థాయిలో అన్ని తిరిగి కూడా చేశారు, అధికారులకి సలహాలు సూచనలు అన్నీ చేశారు. అదే సందర్భంలో పార్టీ మీటింగ్ కూడా ఈస్ట్ గోదావరి మా నాయకులతో పార్టీ మీటింగ్ పెట్టారు. అంటే ఏమవుతుందండి సార్ ఋషి గారు, ఈ మధ్య కాలంలో జిల్లా ప్రత్యేకమా, బాగా ఓపెన్ గా చాలా ఆహ్లాదంగా ఉన్నారు. అది ఎక్కడైనా అంతే, ఆయనకి పల్లా జిల్లా మీద ప్రేమ అలా అనిపించింది. అయితే ఎప్పుడైతే తమిళనాడులో విజయ్ గారు గెలుపొందారో అక్కడి నుంచి రకరకాలైనటువంటి అన్నీ బయటకు వచ్చినాయి. ఇంటా బయట కూడా ఇంట్లోనేమో నువ్వు ఒంటరిగా పోటీ చేయాలి కదా,
అక్కడ పక్కన విజయ్ గారు గెలిచాడు అంటే అప్పుడు కూడా మా సాధకుల మీటింగ్లో కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. అక్కడ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు వేరు, మన రాజకీయ పరిస్థితులు వేరు, అక్కడికి ఎక్కడికి పోల్చొద్దు అనేటువంటి విషయాలని చెప్పారు. మనం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎక్కడ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఐటమ్ ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇబ్బందులు వేరే అని చెప్పుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో ఈ మధ్యకాలం ఏమైందంటే ఋషి గారు, ఎప్పుడైతే మోదీ గారు హైదరాబాద్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళి పరామర్శించారో, అదేవిధంగా చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళి కాసేపు కాలక్షేపం చేశారు ఆయన, అక్కడి నుంచి వాళ్ళకి ఒక రకమైనటువంటి డైలమాలో పడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు. అంటే గతంలో ఎన్నికలకు ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి కూడా మాట్లాడాడు కదా, అవును జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తారంటున్నారు. పాదయాత్ర కాదు కదా, కూటమి ఇలాగే ఉండుంటే మాత్రం పొరుగు దండాలు పెట్టినా రాడని చెప్పేసి, పొరుగు దండాలు పెట్టినా రాడని చెప్పన్నాడు. ఇంకా అక్కడి నుంచి ఒక క్లారిటీ వచ్చింది. కూటమి మధ్యన చిచ్చు పెట్టకుండా మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో అనేక రకాలైన అంశాలు ఎంచుకున్నారు. దాంట్లో కాపు కమ్మాల మధ్య చిచ్చు పెట్టాలా, లేకపోతే ఈ మూడు పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా అనేటువంటి ఎత్తుగాళ్ళు వేసుకుంటూ వచ్చారు. దానికి సహకరించేటువంటి విశ్లేషకులను కూడా ఎంచుకున్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చడం మొదలుపెట్టారు. నేనేమంటున్నానంటే, ఈ రోజు వచ్చినటువంటి ఈ పేరు గారి వీళ్ళందరూ కూడా, ఈ నాగేశ్వరరావు గారి పేర్లు, వీళ్ళందరూ పప్పెట్స్ సార్. వీళ్ళ వల్ల ఏదో జరిగిపోద్దనే కాదు, వీళ్ళ వల్ల ఏదో జరుగుతుందని కాదు, వీళ్ళ వెనకాల తోలుబొమ్మలు ఆడించేది ఎవరిని చూసుకుని వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటిది క్లారిటీ రావాలి. ఎందుకంటే కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. కానీ నేను ఎక్కడో విన్నాను, నేను అంటే ఎట్లా కాదు, నన్ను కొనేలా ఉంటే జగన్మోహన్ రెడ్డి కాదు, అంతకుముందు చంద్రబాబు కొనలేకపోయేవాడా అనేది అన్నారు. అంటే చర్చ ఆయన మీద కాదు, కానీ మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ సరే వాళ్ళిద్దరి మధ్య ఏముంది అది నాకు తెలియదు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు మిస్టర్ నాగేశ్వర్ గారు, ఆయన ఎనాలిసిస్ లో ఈ అంశాన్ని అందరూ ఖండించారు. ఎందుకంటే అంటే మీకు ఎలా వద్దంటే, మనం ఏంటి అన్నది మన చుట్టూ ఉన్న స్నేహితులను బట్టి అర్థం చేసుకోవచ్చు అనేది స్నేహితులను బట్టి అంటారు కదా. ఎప్పుడైతే ఈయన మాట్లాడారో, జనసేన పార్టీ నుంచి కౌంటర్ వచ్చిందో, ఇమ్మీడియట్ గా అతనికి మద్దతు చెప్పిన వ్యక్తులందరి పేర్లు సార్ చూడండి, ఫ్రేమ్ గీసుకుంటే మీకు ఫ్రేమ్ వచ్చేస్తుంది. డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోండి. ఆయనకి మద్దతుగా సాక్షి పేపర్లో కొంతమంది అందరూ వచ్చి ఏదో భావ ప్రకటన స్వేచ్ఛ అని రకరకాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం మీద దాడి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని రకరకాల ఎక్స్ప్రెషన్స్ రకరకాల మాట్లాడుతూ, ఆ సిద్ధాంతులందరినీ కూడా మీరు ఫ్రేమ్ చేస్తే వాళ్ళు ఏ ఆస్థాన సిద్ధాంతుల్లో మీకు అర్థమైపోద్ది. మరి మా గేట్ల మీదకి వచ్చి దూకి దాడి అప్పుడు ఉండవు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారండి, మీరు గుడ్డ కాల్చి మేదేసేసినట్టు పవన్ కళ్యాణ్ ఈజీగా విమర్శించవచ్చు, అమిత్ షాని విమర్శించవచ్చు, మిమ్మల్ని తిరిగి కౌంటర్ ఇస్తే మాత్రం కులం ప్రాంతం వస్తాయా అది విమర్శించినప్పుడు విశ్లేషకులకి కులం ప్రాంతం లేవు, కానీ మేము కౌంటర్ ఇస్తే కులం ప్రాంతం వస్తాయా? ఎందుకంటే నిన్న కూడా కొంతమంది ట్వీట్ చేసి అదేదో తెలంగాణ మేధావుల మీద జరుగుతున్న దాడి అన్నట్టుగా రకరకాలుగా ఏకంగా చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేస్తాం, కవిత, హరీష్ రావు వీళ్ళందరూ మాట్లాడేశారు. నేను అంటుంది ఏమవుతుందంటే అండి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ప్రచారం, ఇమ్మీడియట్ గా నైట్ వాళ్ళకి పబ్లిసిటీ రావాలంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. పాలిటిక్స్ స్పెల్లింగ్ తెలియనోడు కూడా ఒక ఛానల్ పెడతాడు, పవన్ కళ్యాణ్ విమర్శించాలి. విమర్శించేస్తే ఆటోమేటిక్ ప్రచారం వచ్చేస్తుంది అనేది ఒకటి. రెండోది, నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మీటింగ్ లో అందరికీ షడ్డు సోపేత భోజనం అంటారు చూసారా, ఎవరికి కావాల్సిన ఫుల్ మీల్స్ ఎవరికి కావాల్సో వాళ్ళందరికీ పెట్టారు. సరే, ఇక్కడ అమిత్ షా, ఇప్పుడు నన్ను అంటే నేను పట్టించుకుంటాను, కానీ అమిత్ షా గారిని కూడా దీంట్లో లాగారు కాబట్టి ఖచ్చితంగా నేను మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. అదే మాట్లాడితే బీజేపీ నాయకులు కూడా స్పందించాలి, కానీ ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు స్పందించలేదు, నాకు బాధ అనిపించింది అని కూడా మనం మాట్లాడారు. నాయకత్వం స్పందించలేదు, మన సోమవీరాజు గారు లాంటి వాళ్ళు ఎవరు బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు మాధవ్ స్పందించలేదు అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ఇవన్నీ ప్రజల నుంచి వచ్చిన ఆలోచనలు అండి. తర్వాత మూడవదిగా మా పార్టీకి సంబంధించినటువంటి విషయాల మీద కూడా అక్కడికి వస్తాం మళ్ళీ, అది కీలకమైన పార్టీ మిమ్మల్ని ఆపుతున్నాం. విజయసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ అంటే జనసేన వదిలేసిన జనసేన నాయకత్వం నుంచి ఓకే దీన్ని ఇక్కడితో వదిలిపెట్టేయండి అని అన్నా, నిన్న పవన్ కళ్యాణ్ గారు నేరుగా రెస్పాండ్ అయ్యారు, పేరు ఎత్తకుండానే ఆయన చెప్పాల్సింది చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ దీన్ని ఇంకా సాగదీయాలని, ముందుకు తీసుకెళ్లాలని చూస్తోందా? అది చెప్తూ పవన్ కళ్యాణ్ నేను చేసిన కామెంట్స్ లో మీరు అన్వయించుకున్న థియరీ ఏంటో చెప్పండి. గుడ్ మార్నింగ్ ఋషి గారు, అట్లాగే మిగతా తోటి ప్యానలిస్ట్ ఇద్దరికి నమస్కారం. ఇక్కడ మీరు అమిత్ షా గారి పేరు, బీజేపీ అమిత్ షా గారి పేరు మాత్రమే వచ్చారు. అక్కడ మూడు పార్టీల గురించి ఉంది. తెలుగుదేశం అనేది
లాంగ్ టైం పార్ట్నర్ కాదు, అది ఇన్స్టెంట్ పార్ట్నరు అని అమిత్ షా గారు మా పార్టీ అధినేతను విమర్శించినట్టు చెప్పారు ఆయన నాగేశ్వరరావు గారు. ఉమ్, అంటే అన్ఫెయిటబుల్ ఉమ్, పర్సనాలిటీగా మా నాయకుడిని చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆయన. ఓకే. బీజేపీకి ఉన్న ఒపీనియన్ మాట్లాడారు, అంటే అమిత్ షా గారి రూపంలో. అటు పవన్ కళ్యాణ్ గారిని ముందర పెట్టి తుపాకీ ఆయన భుజాల మీద పెట్టి పెంచారు ఆయన. దాన్ని ఇది ఇక్కడ ఒక పార్టీలో 2 పార్టీలు టార్గెట్ చేయటం కాదు, మా 3 పార్టీలను కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల్ని ఒక సింగిల్ లైన్ లో ఆయన చెప్పే విమర్శ. అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా అందరూ గౌరవంగా మాట్లాడారు. లోకేష్ గారు సోకాల్డ్ జర్నలిస్ట్ అనడం మీద నిన్న ఆయన వీడియోలో చాలా బాధపడ్డారు. అయ్యో ఆయన బాధ సోకాల్డ్ జర్నలిస్ట్ అంటాడా నన్ను, ఇంతమంది చంద్రబాబు నాయుడు గారు నన్ను క్లాసులు పిలవడానికి పిలిచారు, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ నన్ను గౌరవించారు అని. అంటే ఇప్పుడు చెప్తున్నా ఆయన. అదే ఇప్పుడు నాగేశ్వరరావు గారు అంటే ఒకప్పుడు నాకు చాలా గౌరవం ఉండేది, ఇప్పుడు కాదు ఒకప్పుడు. ఒక మీడియా రెవల్యూషన్ అనేది ఇండియాలో భారతదేశంలో ఒక 22 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు తెలుగు మీడియా ప్రస్థానంలో ఆయన ప్రతిరోజు ఒక టీవీ ఛానల్లో 7 గంటలకు 7:30 ఎప్పుడో ప్రతిరోజు సంవత్సరం చేశారు. ఆయన యొక్క భావజాలాన్ని కానీ లేకపోతే ఆయన యొక్క వ్యూస్ కానీ చెప్పేటప్పుడు నేను కంటిన్యూగా చూసేవాడు, నేర్చుకున్నాం ఆయన ద్వారా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడేటువంటి మాటలు. ఇప్పుడు కాదు నేను చెప్పేప్పుడు. తర్వాత ఆయన మెల్లగా దాన్ని ఆయన ఇంకో రకంగా టర్న్ అయిపోయారు, అది సమస్య. అందుకోసమే లోకేష్ గారు సోకాల్డ్ అన్నారు. ఆ కాల్లో ఆయన బానే ఉన్నారు, ఇప్పుడు సోకాల్డే ఆయన. అదే ఒపీనియన్, అంటే టీడీపీ ఒపీనియన్ అది. ఎస్, టీడీపీ ఒపీనియనే. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన వాజ్పేయి గారితో కలిసి ఫోటో తీసుకున్నారు. ఎస్, వాజ్పేయి ఇంటర్వ్యూ బాగుంది, ఇంటర్వ్యూ చేశారు, కలిసి ఫోటో తీసుకున్నారు. ఓ గురువు గారిని గౌరవిస్తా అన్నారు. ఆయన వ్యూస్ బాగుండేటివి. ప్రజలు ఇండిపెండెంట్ గా ఆయనకి ఎమ్మెల్సీగా ఓటేసి గెలిపించారు 2 సార్లు. చంద్రబాబు నాయుడు అప్పుడు సపోర్ట్ అందరూ చేశారు. అప్పట్లో గౌరవం ఉండేది అప్పట్లో, అందుకోసం సోకాల్డ్ అన్నారు లోకేష్ గారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల మంది ప్రజల కోసం నేను భరిస్తాను, ఇది ముందు నుంచి చెప్తున్నా, సహిస్తా భరిస్తా, తేడా వస్తే తాట తీస్తాను, అంటే ఒక్క పార్టీ కోసమో దానికోసమో కాదు అని. సో అంటే కొంత ఈ మధ్య పార్టీల మధ్యలో వస్తున్న, అంటే పై స్థాయిలో కాదు కింద స్థాయిలో వస్తున్న వాటికి క్లారిటీ ఇవ్వడం కోసం అని ఉంటారా మాట? ఋషి గారు, అంటే ఒక పార్టీ అధినేత ఆ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడడం మీద ఇంకొక పార్టీ నుంచి రిప్రజెంట్ చేసే ఇంకొక వ్యక్తి మాట్లాడడం కరెక్ట్ కాదు. కాదు ఆయన పార్టీ గురించి కాదు ఈ కామెంట్. పర్టికులర్ గా నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఒక పార్టీ కోసం కాదు అన్నారు, అంటే అది మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ కోసం అనేది దాని అర్థం. దట్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఆయన పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడిన దాని మీద అక్కడ జనసేనలో ఉన్నటువంటి నాయకులను ఉద్దేశించి చాలా మాట్లాడారు, వాటి గురించి నేను మాట్లాడాను. జనరల్ గా ఆయన ఒక పార్టీ నాయకుడిగా చేసినటువంటి కామెంట్స్ మీద నేను మాట్లాడగలుగుతా. ఆయన ఒక్కరే కాదు, అంటే మనం చూస్తున్నాము పత్రికల్లో, ముఖ్యంగా అన్ని పత్రికల్లో కూడా, అంటే ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడులో కానివ్వండి, కొన్ని పత్రికల్లో కొన్ని ఎమ్మెల్యేలు గాని నాయకులు గాని ఇంకా రకరకాల వ్యక్తుల మీద రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు కంటిన్యూగా రావటం, వాటి మీద చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ లో కానివ్వండి, లేకపోతే పార్టీ మీటింగ్ లో కానివ్వండి, కొంతమందిని పిలిచి మాట్లాడడంలో కానివ్వండి, వార్నింగ్లు ఇవ్వడం కానివ్వండి, ఇలాగైతే కుదరదు అని చెప్పడం కానివ్వండి. 4 రోజుల ముందు కూడా ఇంకా భరించను, ఇంకా యాక్షన్లోకి వెళ్తానని చెప్పేసి బాబు గారు కూడా చెప్పారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పార్టీ మీద, ఆయన పార్టీలో ఉండే లీడర్స్ మీద, ఆయనకున్నటువంటి ఇన్పుట్ మీద ఆయన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అనుకోండి. దట్ ఈస్ అధికారం ఆయనకు ఉంది. తీసుకోకపోతే పార్టీ యొక్క విధి విధానాలు ఆయన పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు, ఇది నేను డిసైడ్ చేస్తాను, నా యొక్క మెంటాలిటీ మీద నేను ఇది ఉంటది, ఇది నా మెంటాలిటీని బట్టి నేను నాయకుడిగా మీరు అంగీకరించినప్పుడు నేను చెప్పినట్టు గుడ్డిగా ఫాలో అయిపోండి.
ఎస్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అది ఎదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, అది ఏదైనా కానివ్వండి, ఒక నాయకుడిగా మనం అంగీకరించినప్పుడు ఆ నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత అది ఏ పార్టీలైనా ఉండి తీరాల్సిందే. ఒకవేళ ఆ పార్టీ యొక్క విధి విధానాలు కానీ పార్టీ అధినాయకుడు తీసుకున్న నిర్ణయాల మీద మనకైనా అభ్యంతరాలు ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్ప బహిరంగంగా విధులు పడడం కరెక్ట్ కాదు. 3 మీకు నచ్చకపోతే బయటికి వెళ్ళిపోవటం, ఈ 3 తప్ప పార్టీని డ్యామేజ్ చేసే పని ఎవడు చేయకూడదు, ఏ పార్టీ కూడా. అదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, అది ఏ పార్టీకైనా వర్తిస్తుంది. కాబట్టి ఆయన ఎంతో ఓపికతో సహనంతో నిన్న బరస్ట్ అయినట్టున్నారు. బట్ ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఆ పార్టీ లీడర్స్ మీద ఏ కారణం చేత ఉన్నటువంటి బరస్ట్ అయ్యారు ఆ ఈస్ట్ గోదావరి మీటింగ్ లో అన్నది మనకు తెలియదు. పత్రికల్లో కథనాలు పుంకాలు వచ్చి మనం చూసాము. ఆ కోడూరు దీని మీద తర్వాత ఇంకొక ఎమ్మెల్యే పిలిపించి మాట్లాడారు, ఇతరైతే రిసిగ్నేషన్ అడిగారు విప్పు పదవికి. అట్లాగే తెలుగుదేశంలో కూడా మీరు చూసే ఉంటారు, సోకా నోటీసులు ఇవ్వడము, క్రమశిక్షణ కమిటీల ముందు రప్పించడము జరుగుతోంది. ఇదంతా కూడా అంటే పార్టీ అధినేత చర్య తీసుకోలేదు, జరిగిపోవాలి కదా అంటారు. బట్ దానికి ఒక ప్రొసీజర్ అండ్ పార్ట్ ఉంటుంది, డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ ఉంటుంది. మొన్న చివరగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది ఏంటంటే, ఇంకా నేను మాట్లాడను, ఇంకా యాక్షన్స్ డైరెక్ట్ గా ఉంటాయి, మీకు టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదు కూడా. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నేను ఓపెనింగ్ లో కూడా అది చెప్పా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఆలోచనలు కానీ ఏం చేయాలనే విషయం మీద క్లారిటీ కానీ స్పష్టంగా ఉన్నారు. కానీ ఎక్కడో నాయకత్వం ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి లేకపోతే కింద స్థాయి నాయకత్వంలో ఇది అర్థం కావట్లేదా, లేకపోతే సరిగ్గా క్యారీ కావట్లేదా? అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాలేదు ఇంకా. అవును, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాలేదు. తర్వాత అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే 80% ఈ అసంతృప్తులు ఇవంతా వెళ్ళిపోతాయి. అంటే ఇది కార్యకర్తలు కానీ రూరల్ క్యాడర్ లో కానీ ఇంకొక 5-10% ఉండనే ఉంటది. ఎప్పుడు అది ఎటు ఉండనే ఉంటది. కొన్ని సందర్భాల్లో ఏ పార్టీ అయినా కొన్ని చేయాలి అని ఉన్నప్పటికీ చేయలేని రకరకాల పరిస్థితుల్లో చేయలేని పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. కొన్ని పరిస్థితులు కులాల అంశంగా లేకపోతే ప్రాంతాల అంశంగా సమీకరణాల అంశంగా కొన్ని ఉంటాయి. ఆ 5-10% అనేది నిత్య అసంతృప్తి ఎప్పుడు ఉండనే ఉంటుంది, అది ఉండకుండా పోదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసాయి అనుకోండి, ఇదే ఉండదు. ఎందుకంటే మాక్సిమం అయిపోతే రెండోది ఇంకోటి ఏమంటే రెండో టర్న్ వస్తుంది. ఈ మొత్తం నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఉందో రెండో టర్న్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోతారని నేను అనుకుంటున్నాను. ఆ క్యాడర్ సపోర్ట్ లేవు అనేది అడుగుతాను. ఎందుకంటే ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి విజన్ చాలా క్లియర్, ఆయనకు అర్జెంట్ గా పదవులు అలంకరించేసుకుని ఏదో చేసేయాలి, అది కాదని చాలాసార్లు చెప్పారు. కానీ నేను నిన్న వింటున్నంతసేపు అదే ఆలోచించా, అంటే ఆయన సైకాలజీ లేకపోతే ఆయన రాజకీయం చేసే తీరు దాంతో ఎక్కడో అలైన్మెంట్ లో ఏమన్నా కొంచెం ప్రాబ్లం ఉందా? మేబీ కోసంపూడి గారు చెప్తారు దీనికి. శ్రీనివాస్ గారు నిన్న ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని, సరే ఈ రాళ్ళు వేసేవాళ్ళు గొడవ అంతా ఎప్పుడు ఉండేదే, ఇప్పుడు ఏదో అర్జెంట్గా ఏం చెప్పారని వాళ్ళ నుంచి మానే ఏంది వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ముఖ్యంగా పార్టీలో నాయకులకి చెప్పిన దాంట్లో నేను కమాండర్, మీరు జనసేన నేను ఒప్పుకున్నారు కదా, అంత కమాండర్, వ్యూహాలు నాకు వదిలేయండి నేను చూసుకుంటా అంటే ఇది గతంలోనూ చెప్పారు, ఇప్పుడు చెప్పారు. అంటే ఎక్కడో ఆ కింద ఆలోచనలోను వారి ఆలోచనలోను ఏమన్నా చిన్న ఇది ఉందా, గ్యాప్ ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం మొదటి నుంచి కూడా మెచ్యూరిటీగానే ఉంది. అయితే కొంత ప్రభావం డెఫినెట్గా వాళ్ళ కార్యకర్తల నుంచి కానీ ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల నుంచి కానీ వచ్చే ప్రెజర్ వల్ల జరిగిన నష్టాన్ని ఆయన గమనించారు. అయితే ఆయన ఒక మాట చెప్పారు, నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయం చేయాలి, మకలో పుట్టి పొబ్బలో పోయేలాగా ఉండకూడదు, ఒకరోజు రాజు పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి 1 ఛాన్స్ అన్నాడు, అదే లాస్ట్ ఛాన్స్ అయిపోయింది. వాళ్ళు ఇంకా ఆశపడుతున్నారు, తింపుడు కళ్ళు వాస ఉంది. కానీ డెఫినెట్గా ఆయన భవిష్యత్తు ఏటో ఆయనకు తెలిసే వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి చేస్తాడు. అటువంటి పరిస్థితి రాకూడదు మనకి. ఏవైనా ప్రజలే ముందు, స్టేట్ ఫస్ట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా లీడర్కి వాళ్ళ కార్యకర్తల్లోనూ పబ్లిక్లోనూ కూడా మంచి అప్లాజ్ వస్తుందండి. ఇప్పుడు ఆయన వాళ్ళ కార్యకర్తలకి పదే ఎందుకు చెప్తున్నారంటే,
సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఆ పార్టీ సపోర్టర్స్లో యూత్ ఎక్కువ ఉంటారు. వారు కొంచెం సాధారణంగా మెచ్యూర్ 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఆలోచన విధానం కంటే కూడా 25-30 ఏళ్ళు ఉన్న యూత్లో ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. మన వల్ల కానిది ఏముంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. అన్ని పార్టీలను అలాగే ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు ఆయన, పదే చాలా ఓపికగా చెప్తున్నాడు ఆయన. ఇక ఫైనల్గా నన్ను చెప్పాడు ఆయన, మళ్ళీ చెప్తాడు అవసరం అయితే. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ నాయకుడైనా సరే ప్రజలే ముందు అనుకుంటే ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుందండి. నాకు నేనే ముందు, ఓన్లీ క్యాష్, నో ఎమోషన్స్, ఓన్లీ క్యాల్కులేషన్స్ అనుకున్నారనుకోండి ఎవరన్నా, జగన్మోహన్ రెడ్డిలా చేతులు పిసుకుంటా నిలబడాలి, లేకపోతే కూర్చోవాలి. ఇది చేశాను, నాకు ఎందుకు ఇలా చేశారు అది ప్రజల మీద నెపం వేసి, లేకపోతే ఈవీఎంల మీద నెట్టేసి, లేకపోతే ఎవడొకడిని తీసుకొచ్చి ఈవీఎంల గురించి మాట్లాడతాడు. అసలు ఓటింగ్ విధానం సిస్టమ్ మేము కూడా ఒక దిగ్భ్రాంతికరమైన ఫలితం వచ్చిందని ప్రతి ఒడికి కూడా ఏం జరిగింది అనుకుంటాడు. మేము కూడా 19 ఎలక్షన్లో వచ్చినప్పుడు అందరికీ ఈవీఎంలు మేనేజ్ చేస్తారని అనుకున్నాం. కానీ కొంచెం మాకు మరీ మూర్ఖులు కాదు కాబట్టి మేము ఏం ఆలోచించామంటే ఎలా జరుగుంటుంది, ఏం జరుగుంటుంది అనుకుంటే దాని తాలూకు ఏం జరుగుంటుంది అనేటువంటి తర్వాత కాలంలో మేము ఏం జరుగుంటుందో తెలుసుకుని దాన్ని పరిష్కారం చేసుకున్నాం. ఎలాగా ఈ వాటర్ లిస్టులు ఇలాంటివన్నీ చూసుకుని, అంతేగాని వాళ్ళ మీద నెట్టేసి పదే దాని మీదే మాట్లాడితే అవివేకులుగా చూస్తారు, నవ్వుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అడిగింది తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే బీజేపీ కానీ, ఈ రెండు పార్టీల్లో తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ట్రాక్షన్ సృష్టించాలంటే పార్టీ కార్యకర్తల్లో డెఫినెట్గా ఏనాటి నుంచో కలిసి పనిచేస్తున్నారు. ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ తరపు నుంచి కలిసి పనిచేస్తారు. అందులో కొంతమంది ఏం చేస్తారంటే, అటుగాని ఇటుగాని అవకాశం దక్కని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఉక్రోషం ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు కుటుంబంలో డెఫినెట్గా మన సొంత కుటుంబంలోనే 5-6-10 మంది సభ్యులు ఉన్న కుటుంబంలో ఎవరో ఒకళ్ళే కదా పెత్తనం చేస్తారు. ఆ పెత్తనం చేసి వాళ్ళు కుటుంబం ఉంటుంది, వాళ్ళ భార్య బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. మిగతా వాళ్ళకి బాధ వస్తుంది, వాళ్ళకి ప్రాముఖ్యత ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా పిలుపులు లేకపోతే సన్మానాలు లేకపోతే ఏదైనా సరే వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, గౌరవం అన్నీ కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. దాంతో కొంచెం మిగతా వాళ్ళకి ఒక రకమైన బాధ వస్తుంది. దాన్ని అధిగమించగలగడం అనేటువంటిది గొప్పదే ఆ విషయం. ఇప్పుడు ఇక్కడ పదే కావాలని ఏం చేస్తారంటే చిన్న విషయాలు చాలా మైన్యూట్ అన్నమాట. అలాంటి విషయాల్లో ఒకళ్ళు మాట్లాడుకోవడం, ఎవరో ఇప్పుడు నీటికి నాచు తెగులు నోటికి మాట తెగులు అంటారు. అలాగా ఎవడో ఒక మాట అంటాడు, దాన్ని ఇంకోటి కౌంటర్ వెళ్తాడు. అలా దీన్ని కులాల మధ్య కుంపట్లాగా ఎంత రాజేద్దామని చూసినా అవట్లా. అది ఆ ప్రయత్నంలో గతంలో రాజశేఖర రెడ్డికి పని జరిగింది, లేకపోతే ఇంకొకరికి పని జరిగింది, ఇన్ని రకాలుగా పని జరిగింది. వాళ్ళు రకరకాల విన్యాసాలు చేశారు, అందులో దాని ఫలితం పొందారు. కానీ అటు ఇటు కూడా మెచ్యూరిటీ వచ్చిందండి. ఒక 5% అన్ని వైపులా అన్ని చోట్ల కొంచెం అతివాదులు ఉంటారు. వాళ్ళు రకరకాల పేర్లు పెట్టి పిలుచుకోవచ్చు. మనం అతివాదుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, దాన్ని కూడా మితవాదులు దాన్ని సరి చేస్తారు. ఆ నీళ్ళు వెళ్ళేస్తారు. ఇందాక అడుగుదాం అనుకున్నా, కుదరలేదు. ఈ బీజేపీ నాయకత్వం మీద రెస్పాండ్ ఇప్పుడు ఒక్క నిమిషంలో టైం ఏమని చెప్తాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఓపెన్గా విషయం చెప్తాను. ప్రజలందరిలో కూడా ఒక అనుమానం అపోహ ఉన్నాయండి. దానికి కారణం ఏంటంటే, ఈ దేశంలో పేరెందుకైన దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ కానీ ఈడీ మీద కానీ ఐటీ డిపార్ట్మెంట్ మీద కానీ ఏకంగా కేంద్ర నాయకత్వం మీద కానీ ఈ ప్రజలకి కేవలం ఒకే ఒక్క వ్యక్తి వల్ల అనుమానం వచ్చింది, న్యాయ వ్యవస్థ మీద కూడా. అంటే మిగతా ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని స్కాములు ఉన్నాయి, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఇన్ని గొడవలు ఉన్నాయి, చాలా తీవ్రమైన నేరాలు ఉన్నాయి. కానీ ఎవరికి ఎప్పుడు వ్యవస్థల మీద కానీ కేంద్ర ప్రభుత్వ నాయకత్వం మీద కానీ ఎప్పుడు రానంత అనుమానం, అసలు ఎవరు ఊహించనిదే, ఎప్పుడు అనుమానం రానిది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది. కారణం ఏంటంటే దాదాపు ఆనాడు 1,00,000 కోట్లు అన్నది ఇవాళ 10 లక్షల కోట్లు అయిపోయింది. అంత అక్రమాస్తులు సంపాదించి కొల్లగొట్టేసి అతను ఇవాళకి బెయిల్ మీద తిరగలుగుతున్నాడు, విచారణకు రావట్లేదు. విచారణ సమయానికి జడ్జి
జడ్జిగా ట్రాన్స్ఫర్ జడ్జి టైం ఇస్తాడు ఈయన. జడ్జిగా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాడు, లేకపోతే నేను మళ్ళీ మొదలెడతానంటాడు. ఇలాంటివన్నీ జరుగుతుంటే చాలా అసహనంగా ఉంది ప్రజలు. కాబట్టి దాని నుంచి అనుమానం మొదలవుద్ది. ఇంకోటి ఏంటంటే కాదు, ఈ పర్టికులర్ ఇష్యూలో బీజేపీ ఎందుకు చెప్తున్నారు మరి దాని బేసిదే. మీకు ఇక్కడ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు, ఆ విషయంలో కూడా అలాగే వ్యవస్థల మీద, దర్యాప్తు సంస్థల మీద అందరికీ అనుమానం. వాళ్ళంతకాలం ఇతను ఏం చేయర్రా అనేటువంటిది జనాల్లోకి వెళ్ళిపోయింది. దాన్ని వీళ్ళు పదే పదే వాడడానికి ప్రయత్నం. వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ నిజంగానే క్రమశిక్షణ గల పార్టీ. వాళ్ళు ఎవరినైతే కలిసి నడుస్తున్నారో వాళ్ళకి అన్యాయం చేస్తారని చాలా ప్రచారం జరగదండి అలాగా. ఎందుకంటే తాత్కాలిక మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇప్పుడు నాగేశ్వర్ గారు అన్నారు, నేను పేరు ఎత్తున్నాను. కానీ ఎవరిని పట్టుకుని ఏమంటున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1983లో తెలుగుదేశం, 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయితే 80లో బీజేపీ పార్టీ ఆవిర్భావం. తర్వాత నుంచి 83లో కలిసి పని చేయకపోయినా 84లో ఒకే వేదిక మీద ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఈ దేశంలోని కాంగ్రెస్ వినా అన్ని పార్టీలు ఒకే వేదిక మీద కూర్చున్నాయండి. తర్వాత నుంచి వీళ్ళు ప్రయాణం ఒక్క 2009, 2019 తప్ప మిగతా అన్ని సార్లు కలిసే ప్రయాణం చేశారు. ఓకే, బట్ ఈ పర్టికులర్ ఇష్యూలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేది, ఆయన పేరెత్తలేదు. కానీ అమిత్ షా గారిని తీసుకొచ్చినప్పుడన్నా ఒక మాట ఖండించలేదు అనేది, మరి దానికి రీజన్ ఏమై ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద బీజేపీ అగ్రనాయకత్వానికి ఎప్పుడు కూడా అపోహలు లేవు. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకుడు, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీలో ఎలాంటి అభిమానులు ఆయన ఆరాధిస్తారో బీజేపీలో కూడా అలా ఉన్నారు. అంతే స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఈయన ఉన్నంతకాలం ఈ మర్రి చెట్టు నీడను మనం ఎదగలేమనేటువంటి భావన నేను ఓపెన్గా చెప్పిన చాలా మంది నాయకుల్లో ఉంది. అది వాళ్ళు ఆపుకుంటే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. ఎందుకంటే ఒకే ఒక మాట, ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 2018లో మొన్న 2023లో ఎలక్షన్ జరిగినాయి. బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? 2024లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. ఎన్డీఏ పొత్తుకు ముందు, ఎన్డీఏ పొత్తుకు తర్వాత. ఇది నేను ఎందుకంటే వాళ్ళతో విక్రించాలనో లేకపోతే ప్రాక్టికల్ అది ఫ్యాక్ట్ చూసుకుని దాన్ని బట్టి మీరు విజయం సాధించాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ది బెస్ట్ వే, మీకు సుగమ దారి సుగమం ఉండి ఆ మెట్లు ఎక్కగలిగినప్పుడు మెల్లగా అయినా సరే. శ్రీనివాస్ గారు, నాయకుడు ఎన్నిసార్లు చెప్పినా మారరా మీరు అంటే నాట్ ఎగ్జాక్ట్లీ యూ. ఆయన బాబు పక్క వాళ్ళతో పోలికొద్దురా, మన పరిస్థితులు వేరు. నేను చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకటి, మరి బాబు నన్ను కులానికి అంటగట్టుకుని మీకు దండం పెడతా, కుల రాజకీయాలు చెయ్యను నేను అని చెప్పాడు. తర్వాత ఇలా ఉండాలి అలా ఉండాలి నిర్ణయాలు మీరు అనేసుకోవడం, నేను కదా నాయకుడిని నన్ను కూర్చోబెట్టారుగా, ఫాలో అవ్వండి, లేదంటే మీకు దండం పెడతా. క్లారిటీ వచ్చినట్టేనా ఈసారి? అంటే గతంలో కూడా ఈ చెప్పడం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారండి. ఆయన ఎన్నికలకు ముందు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, వ్యూహాలు నాకు వదిలేయండి, పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టండి అని చెప్పారు. సక్సెస్ అయింది. అదే అంటున్నాను, ఎప్పుడైతే తమిళనాడు రాజకీయాలతో పోల్చడం మొదలు పెట్టారో అక్కడి నుంచి కొంతమంది కుల నాయకులతోటి లేకపోతే కొంతమంది విశ్లేషకులతోటి ఏ విధమైతే బురద చల్లుతున్నారో దానికి ఎక్కడో చోట పదే పదే చెప్పగా ఎవరో ఒకళ్ళకు ఇదవుతారు కదా అనే ఉద్దేశంతో పార్టీలో కూడా, అంటే కూటమి పార్టీల మధ్యన అదేవిధంగా మా పార్టీలో కూడా అంతర్గతంగా ఒక చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి ఆయన అన్నాడు, అసలు యాక్చువల్గా నేనేమంటాను సార్, నాకు ఓపెన్ గా చెప్పండి, ఇప్పుడు ఏంటి అసంతృప్తి ఏమన్నా కొంతమందికి ఉంటే కాదు, ఇవాళ ఆయన ఎవరు అనుకున్నా కాదనుకున్నా హీజ్ నెంబర్ 2, హీజ్ డిప్యూటీ సీఎం ఇన్ ద స్టేట్. చంద్రబాబు నాయుడు ఆయనకి ఇచ్చేంత ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ, లోకేష్ గారు ఆయనకి ఇచ్చే గౌరవం కానీ అసలు ఎక్సలెంట్. అడుసుమిల్ గారు, సో అలాంటప్పుడు అంటే ఒక్క సీఎం సీటు తప్ప మిగతావన్నీ హీజ్ ఎంజాయింగ్ యాజ్ ఏ చీఫ్ ఆఫ్ జనసేన. ఒక్క ముక్క చెప్పనా, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటే అది అవుద్దండి. అదే అంటున్నా నేను, ప్రతి దాంట్లోనూ చంద్రబాబు నాయుడు గారు బ్రదర్ అన్నట్టు అడుగుతున్నారు. మీరు చెప్పండి, ఇంకా వేరియేషన్ ఉందా? నేను అంటుంది అదే, పార్టీలో నిజమైన జన సైనికులకు కానీ వేరే మహిళలకు కానీ ఎటువంటి అసంతృప్తి లేదు. మీరు గమనిస్తే గతంలో కంటే మనం 20,50,000 ఇంచుమించు మేము పార్టీ సభ్యత్వాలు చేసుకున్నాం. అంటే 150 సభ్యత్వాల నుంచి 20 లక్షల పైన సభ్యత్వాలు పెరిగింది. అంటే పార్టీ మీద నమ్మకంతో కదా క్యాడర్ పెరిగింది. అదే దాంతోపాటు పార్టీని పదే చెప్తాడు, నేను ఎవరో కొంతమంది నాయకులు వస్తారో వాళ్ళు అండగా నిలబడతారు అని వాళ్ళని ఆలోచించి ఎప్పుడు పార్టీ పట్ల నా మీద నమ్మకంతో ప్రయాణం చేసేవాళ్ళు నాతో పాటు ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఓటంలో కానీ గెలుపులో కానీ ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళా, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఈ మధ్యలో వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
మధ్యలో సలహాలు సూచనలు ఇచ్చేసేమంటే సలహా ఇవ్వడం చాలా ఈజీ కదండి. మీరు ఉన్నారండి, మీకేం అర్జెంట్ గా పదవి ఇచ్చేలేదు కదా, మీరు ఉన్నారుగా, పారిపోలేదుగా, మొదటి నుంచి ఉన్నారుగా. అదే 2019లో అప్పుడు మనోహర్ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ నిన్న మనోహరే లీడ్ చేస్తారు. అలాగే దృష్టి ఉదాహరణ చెప్తున్నా. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఫస్ట్ జాయినింగ్ నాది. అందరూ అన్నారు ఓడిపోయిన పార్టీలోకి నువ్వు వెళ్తావు ఏంటది. అంతకు ముందు పార్టీలోకి బహిరంగంగా నేను వెళ్ళకపోయినా తర్వాత నేను అంటుంది. అయితే ఏంటుంది ఏమంటే పార్టీ నాయకుడు ఆలోచనలు ఏంటి, విధానాలు ఏంటి మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, నమ్మకంతో ప్రయాణం చేయాలి. నాయకుడిని నా పదే చెప్తా ఉంటాను సార్, నాయకుడిని అనుసరించడం కాదు, అనుసరించాలి. పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ డ్రెస్ వేసుకున్నావా, పవన్ కళ్యాణ్ మళ్ళీ స్పెట్స్ పెట్టుకున్నావా, పవన్ కళ్యాణ్ గారు వేసిన షూలు వేసుకున్నావా, అది అనుసరించడం. అనుసరించడం ఏంటంటే ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయన లక్ష్యం ఏంటి అని దేని గురించి ఆలోచిస్తున్నారు. లేదా మీరు ఓపెన్ గా చెప్పండి, విద్యాసాగర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, కూటమిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పదవులు వచ్చేసాయి, బీజేపీ వాళ్ళకి పదవులు వచ్చాయి, మాకు పదవులు రాకుండా ఉండిపోయాము, మమ్మల్ని పట్టించుకోవచ్చులో ఉన్నారు. ఋషి గారు ఖచ్చితంగా కింద కేడర్ లో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. 3 పార్టీలు కలిసి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ మాకు తక్కువ అనేటువంటి ఆలోచన విధానం ఉంటుంది. కానీ వీటిని అతీతంగా ఆలోచించేటువంటి మైండ్ సెట్ కూడా కావాలి. ఒకవేళ మనం ఇప్పుడు కానీ కలిసి వెళ్ళకపోతే 2024 ఎన్నికల్లో మనకి ఎలక్షన్ లో విడిగా పోటీ చేసి ఉంటే ఎన్నో కొన్ని సీట్లు వచ్చాయి. కానీ రాష్ట్ర పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, నేను మళ్ళీ విడిగా పోటీ చేస్తే ఎన్నో కొన్ని సీట్లు రావచ్చు, కానీ మన ఈ పార్టీల నాయకులు ఇళ్లలోకి వచ్చి కూడా వచ్చేస్తారు, ఆడలు నాకు వెళ్ళిపోతారు. అటువంటి భయానక పరిస్థితులు వస్తాయి. రాష్ట్రం గురించి ఆలోచించాను కాబట్టి కూతుళ్ళ గురించి కూడా అదే నిన్న నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా ఏంటంటే, ఇదే రాజమండ్రిలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇమ్మీడియట్ గా నేను ఆ రోజు పొత్తు నిర్ణయం తీసుకున్నాను. అదే అంటే చంద్రబాబు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడికి ఇటువంటి పరిస్థితి వస్తే, రేపొద్దున విడివిడిగా పోటీ చేస్తే, మళ్ళీ అతనికైనా అధికారంలోకి వస్తే ఏంటి రాష్ట్రం పరిస్థితి అనేటువంటి ఆలోచన విధానం మనకు ఉండాలని అనే మాటకి సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వాళ్ళకో, యువ నాయకత్వానికో, లేకపోతే ఇంకా వాళ్ళకి పక్కన ఒక హీరో అయిపోయాడు ముఖ్యమంత్రి, మన హీరో అయిపోలేదంటే ఆయన అరే బాబు తమిళనాడు పరిస్థితి వేరు, వాళ్ళు ఎంత కొట్టుకు చేసినా ఒక రాష్ట్రంలో సమస్య వచ్చిందంటే అందరూ ఏకమైపోతారు. ఆంధ్రప్రదేశ్ మాట చెప్తున్నానంటే నిన్న ఆయన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల అదే ఈ సోషల్ మీడియాలు చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే విశ్లేషకులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న ఆట కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, యుద్ధం కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట చెప్పారు, మేము ఏదో మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం, రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మేము కేంద్రంలోకి వెళ్ళినా, మినిస్టర్స్ని కలిసినా, రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురావాలి, ఎటువంటి డెవలప్ చేయాలని ఇటువంటి ఆలోచనలతో మేము చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ నేను మేమంతా అదే ఆలోచనలో ఉన్నాం. కానీ మీకేమో యుద్ధం కావాలనుకుంటున్నారు. కాబట్టి నేను అంటుంది ఖచ్చితంగా యుద్ధం ఇస్తాం. ఆ యుద్ధం ఏదో గ్రామంలోనే కేజీలో కాదు, టన్నుల్లో ఇస్తాం. కానీ కోరుకుంటున్నారు కాబట్టి మేము అది కోరుకుంటా. ఏదో అంటే వీళ్ళకి గుడ్డ కాల్చి మీద వేసినా వీళ్ళు ఏం మాట్లాడరు, తుడుచుకెళ్ళిపోతారు, వీళ్ళు ఏదో డెవలప్మెంట్ అంటున్నారు, శంకుస్థాపనలు అంటున్నారు, ప్రారంభోత్సవాలు అంటున్నారు, మనల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు. వాళ్ళు ఆడిస్తున్న వ్యక్తులతో కూడా మంగళగిరిలో మనం ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా, పిఠాపురంలో మరి ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వచ్చా, ఈ పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అంటే ఆయనకి వచ్చిన ఫీడ్బ్యాక్ కదా, ఆయనకి అన్ని తెలుస్తాయి ప్రతిదీ, కానీ దేని మీద రెస్పాండ్ అవ్వాలి, ఎంత రెస్పాండ్ అవ్వాలి, ఎక్కడ రెస్పాండ్ అవ్వాలో చూసుకుంటాడు నాయకుడిగా. ఎస్ ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, మంగళగిరిలో జనసేన నాయకుడు ఏదో చేశాడు అన్నట్టు మనం ఎప్పుడు వినలే. అవును, మంగళగిరికి కూడా జనసేనకు ఇన్ఛార్జ్ ఉంటారు. అట్లాగే పిఠాపురంలో కూడా వర్మ గారు ఆయన ఉండాల్సిన హద్దులో ఆయన ఉంటే ఆయనకి ఈరోజు ఆ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆయన అస్తిత్వాన్ని, ఆయన వ్యక్తిగత అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలో కొంత ఆయన అయ్యాడు, ఆయన కొంత టెన్షన్ కు గురైపోయాడు. దాంతో పార్టీ కూడా ఆయన మీద క్రమశిక్షణ చర్య తీసుకుంది. ఇక్కడ వర్మ గారు ఒక కుసుంపుడికే కాదు, ఇప్పుడు నాకు వచ్చిందా ఏమైనా ప్రభుత్వంలో పోస్ట్ ఏమైనా నాకేమైనా వచ్చిందా? నేను ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నా, మా పని ఏమైనా ఆపేసావా? లేదు మా పని ఏమైనా చేయటం మీద మేమన్నా భేషాలకు వెళ్తున్నావా, అలిగావా? లేదు. అంటే ఆ సిచ్యువేషన్ అప్రాప్రియేట్ టైంలో, అప్రాప్రియేట్ సిచ్యువేషన్ లో ఎవరికి ఏ పదవులు వస్తాయో, ఒకే పదవికి 100 మంది పోటీ ఉంటాడు. ఆ పోటీలో కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ తీసుకున్నప్పుడు కొంత ఓపిక్ గా ఉండడం అన్నది క్యాడర్ కూడా అవసరం. ఇక్కడ ఇంకొక మాట అంటే విద్యాసాగర్ గారు, ఇప్పుడు మీరైనా కుసుంపూడి గారు, రాజకీయాన్ని కమిటెడ్ గా తీసుకున్న వాళ్ళ పరిస్థితి వేరు, రాజకీయాన్ని ఫ్యాన్సీగా తీసుకుంటారు చూసారు కొంతమంది, వాళ్ళ వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. సమస్య వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ వల్లే ఇబ్బందులు.
ఎందుకంటే ఓవర్ నైట్ వాళ్ళు హీరోలు అయిపోవాలా, ఓవర్ నైట్ వాళ్ళు పార్టీలోకి వచ్చేస్తే వాళ్ళ ఫేస్ వాల్యూ చూసో, నా డబ్బును చూసో, లేకపోతే కులాన్ని చూసో, ఇంకోటి చూసో మేము పదవులకు అర్హులు అని చెప్పేసి చాలా మంది తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. అది రాజకీయాల్లో వర్కౌట్ అవ్వదు. అది రాజకీయాల్లో ఎప్పుడో ఒక సూత్రం ఉంటది, వర్కింగ్ వర్కింగ్ వర్కింగ్, వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్, ఈ రెండు ఉంటది. దాని తర్వాత నీకు పదవి వస్తుంది. వర్కింగ్ అంటే ఎంతకాలం అంటే దానికి ఏమి ఎండు లేదు. అందుకనే 3 సార్లు చెప్పా వర్కింగ్ అని. వెయిటింగ్ 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 3 సార్లు చెప్పా. ఎంతకాలం వెయిటింగ్ ఎవరికే తెలియదు. సో ఓవర్ నైట్ హీరోలు అయిపోవాలా, ఓవర్ నైట్ మేము పదవులు వచ్చేయాలా, మా కులానికి ఇది చేయలేదు, ఆ కులానికి చేయలేదు, ఆ కులంలో వాడికి ఇచ్చాడు, ఈ కులం వాడికి, ఇవన్నీ మాట్లాడుకోవడానికి, వ్యక్తిగతంగా కూర్చోవడానికి నా కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. అదే నా కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది, నా కాంట్రిబ్యూషన్ లేకపోతే అట్లా ఏది, ఆ టైం ఇట్లా చేశాను, ఈ టైం ఇట్లా చేశాను, ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో నిజంగా కూడా అన్యాయం జరగచ్చు, నిజంగా కూడా అన్యాయం జరగచ్చు. మీరు అన్నట్టు ఆ నిజంగా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజల నుంచి సానుభూతి ఆటోమేటిక్ గా వస్తుంది. అతనికి ఇచ్చి ఉండాలా, అతనికి లేకపోతే వాళ్ళకి ఇచ్చి ఉండాలా అనేది ఉంటుంటది. అయితే ఆ సందర్భాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. ఈ నిత్య అసంతృప్తి వాదులు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలే. సో ఎంత చేసినా ఏం చేయలేదని ఫీల్ అయిపోతా ఉంటారు. ఒకటి విద్యాసాగర్ గారు 2 ఏళ్ళు అయిపోతుంది కదా, ఇంకా ఈ అసంతృప్తిలో లేకపోతే ఇంకోటో ఉన్న వాళ్ళకో, పదవుల కోసం మాత్రమే పాకులాడే వాళ్ళకో, లేదా పదవులు అడ్డు పెట్టుకుని ఏదన్నా చేసే వాళ్ళకో, వాళ్ళందరికి కూడా నాయకత్వం చాలా స్ట్రిక్ట్ గా, అది తెలుగుదేశం నాయకత్వం అయినా జనసేన నాయకత్వం అయినా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చేసినట్టే కదా, మీరు ఇక మార్చుకోండి లేకపోతే మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని. సార్ డే 1 నుంచి కూడా పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీలో అదే విధానం ఉంటది. కాకపోతే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, లేకపోతే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, మీరు బయట మాట్లాడేటప్పుడు, మీడియాతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, మీరు ఏది పడితే మాట్లాడడానికి వీలేదు, ఎటు పడితే అటు బిహేవ్ చేయడానికి వీల్లేదు అనేది చాలా మంది, కొంతమంది ఎమ్మెల్యేల విషయాన్ని ఉదాహరిస్తూ వాళ్ళ గురించి చెప్పడంతో ఈ విషయం కూడా చెప్పారు. నేనేమంటానంటే సమస్యలు పార్టీకి, సమస్యలు కార్యకర్తల నుంచి రాకుండా ఉండాలా, అది అది ఎవరైనా ఏ నాయకుడైనా కోరుకునేది అదే. లేకపోతే ఇంకొక నాయకుడి నుంచి రావాలంటే ఎవడో మనవాడి వెళ్ళి తలుపు తీయాలని. నేనేమంటానంటే ఆ సమస్యలు పార్టీకి పెట్టద్దండి. మీరు మా సమస్యలు చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలా, రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలా, రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలా, అంటే రాక్షసుడు పరిపాలన మళ్ళా రాకూడదు ఉండాలి అంటే మేమేం బాగానే ఉంటాము, వాటి గురించి ఆలోచించేదే ప్రయారిటీ. మీరు చిన్న చిన్న విషయాలకు వాటికి ఇటు గొడవ పడకూడదు అనేది అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటూ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే అన్నెసెసరీ ఇష్యూస్ ని చేసి హ్యాండిల్ చేస్తా ఉంటారు. అన్నెసరీ ఇష్యూస్ మనకు అనవసరమైన విషయాలు మనం చేసి గెలకూడదు. అది ఎవడైనా సరే మనకు అవసరమైన విషయాలు మాత్రం గెలుపుకుంటే బాధ్యత, అది కూడా అంతర్గతంగా గెలుపుకుంటేనే బాగుంటుంది తప్ప బహిరంగంగా గెలిపి పార్టీలకు చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు చేయడం కాదు. రైట్, చూద్దాం పవన్ కళ్యాణ్ గారి మెసేజ్ మరి జన సైనికులకి, వీర మహిళలకు ఎంతవరకు వెళ్ళింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శతజ్ఞ మీది, అది శతజ్ఞ ఒకటి అంటే అందరూ కాదు, జనసేనకే కాదు నేను అంటున్నా, ఒక జనసేనకే కాదు ఆయన చెప్పింది, కూటమి పార్టీ నాయకుడిగా చెప్పినప్పుడు అది అందరికీ వర్తిస్తుంది. అందరికీ కూటమి పర్టికులర్ ఈజ్ నాట్ స్పెసిఫిక్, బట్ కదా, అంటే జనసేన విషయంలో ఆయన డెసిషన్ తీసుకోగలడు, ఎవరిని ఉంచాలో ఎవరిని పంపించాలో. పార్టీలు కూడా ఇండైరెక్ట్ గా చెప్పినట్టే కూటమిలో ఉన్న వాళ్ళందరికీ కూడా సమస్య సృష్టించదు. ఒకసారి నాయకులతో మళ్ళీ సందర్భం వీళ్ళు తెచ్చుకుంటారా లేకపోతే ముందుకెళ్తారా చూద్దాం, మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్స్ వెరీ మచ్ అండి అనిల్ గారు, కుసంపుడి గారు, విద్యాసాగర్. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్.